ఫిడే ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్ గా దివ్య దేశ్ముఖ్ నిలిచారు. ఫైనల్లో కోనేరు హంపీని చిత్తు చేసింది దివ్య. తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండో గేమ్లో ఎత్తులకు పై ఎత్తులు వేసి దివ్య అదరగొట్టి విశ్వ విజేతగా నిలిచింది. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ గా నిలిచారు దివ్య దేశ్ముఖ్. ఫైనల్లో కోనేరు హంపీపై విజయం సాధించారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండో గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించింది. చివరి టై బ్రేకర్ లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగింది. ఫైనల్లో దివ్య 1.5 పాయింట్లు, కోనేరు హంపి 0.5 పాయింట్లు సాధించారు. నిన్న జరిగిన మ్యాచ్ లో కోనేరు హంపీపై దివ్య దూకుడుగా ఆడింది. ఓ దశలో హంపీని దివ్య ఒత్తిడికి గురి చేసింది. ఎత్తుకు పై ఎత్తు వేసి హంపీని ఇబ్బంది పెట్టింది. She's a few moves away. I think Divya's evaluation bar just hit. Here we are. Divya Deshmukh Got the emotions. has done it, ladies and gentlemen. She cannot hold her tears. This is such a moment for all of us. Look at her. She's actually Congratulations crying. to the winner of the World Cup, Divya Deshmukh. Hampi Koneru has put such a fight, but it was written in the stars. తాజా విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నారు. దీంతో భారత్ లో ఈ హోదా అందుకున్న 88వ వ్యక్తిగా దివ్య దేశ్ముఖ్ నిలిచారు. మ్యాచ్ గెలవగానే దివ్య కన్నీరు పెట్టుకున్నారు. దివ్య విజయంపై ఎక్స్ లో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఉత్కంఠ పోరులో దివ్య పైచేయి సాధించారని విశ్వనాథ్ ఆనంద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో 2005 డిసెంబర్ 9న జన్మించింది దివ్య దేశ్ముఖ్. తల్లిదండ్రులు జితేంద్ర దేశ్ముఖ్, నమ్రత దేశ్ముఖ్ ఇద్దరూ డాక్టర్లే. భవన్స్ భగవాన్ దాస్ పురోహిత్ విద్యా మందిర్ లో చదువుకున్న దివ్య 5 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడడం నేర్చుకుంది. 7 ఏళ్ల వయసులోనే మొదటి జాతీయ టైటిల్ సొంతం చేసుకుంది. ఒలింపియాడ్ లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. I think it was fate, me getting the Grandmaster title this way, because before this I didn't even have one norm, and now before this tournament I was thinking, oh, where can I get my norm, and now I'm a Grandmaster. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాలు దక్కించుకుంది దివ్య దేశ్ముఖ్. 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ గా అవతరించింది. ప్రస్తుతం భారత చెస్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో కొనసాగుతోంది. 2024లో ఫిడే వరల్డ్ అండర్-20 గర్ల్స్ చెస్ ఛాంపియన్ గా నిలిచింది దివ్య దేశ్ముఖ్. ఈ ఘనత సాధించిన 4వ భారత క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2025లో వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారిణి హోయి ఫ్యాన్ ను 74 ఎత్తుల్లో చిత్తు చేసింది దివ్య దేశ్ముఖ్. ఈ టోర్నీలో ఫస్ట్ నుంచి దివ్య దూకుడుగా ఆడింది. తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారికాను క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. జూ జినరీని ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడించింది. ఫైనల్లో హంపీని ఓడించి జగజ్జేతగా నిలిచింది దివ్య దేశ్ముఖ్.